మీదే ఆగు. సైట్ కూడా మాది వెరిఫై చేపిస్తానండి. మన దగ్గర ఆల్రెడీ నైట్ టైం ఉన్నప్పుడు బళ్ళు అద్దాలు పగలగొట్టడం, దాంట్లో ఏదైనా బ్యాటరీలు టైర్లు తీసేయడం ఇది కూడా జరుగుతున్నాయి సార్. అన్ని ఇన్ని జరుగుతున్నాయి. మొన్న ఖాళీ చేయించే దానికి సర్వే చేసి ఖాళీ చేయిస్తాం. థ్యాంక్ యూ. కొందరు పంపకందారులు దాడి చేస్తున్నారు సార్. అదేవిధంగా మార్కెట్కి పోయే వాళ్ళని వాళ్ళ ఓనర్స్ మీద కానీ బయర్స్ మీద కానీ తాగి లేడీస్ మీద కొంచెం హెరాస్మెంట్ కూడా జరుగుతుంది. గతంలో వీళ్ళకి మనం గవర్నమెంట్ గత ప్రభుత్వంలో వీళ్ళకి ఇళ్ల పట్టాలన్నీ దూరంగా ఇచ్చినారు సార్. కానీ మన ప్రభుత్వం నుంచి మనం ఖాళీ చేయకుండా కొంతమంది ఆపుతున్నారు. దాన్ని మీరు తక్షణం ఖాళీ చేయించి ప్రజా ఉపయోగాలకి పంచాయతీ వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. దాన్ని వీలైన త్వరగా పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు లేడీస్ వస్తారు, లేడీస్ రాలేడు. ఆ చిన్నపిల్లలు వాళ్ళు వదిలేస్తారు. మా వాళ్ళు చెప్పామంటే మా వాళ్ళు కాదంటారు, మనం దానికి పోయామంటే. గతంలో కూడా మా మార్కెట్ మీద దాడి చేస్తున్నారు. కంప్లైంట్స్ లేదు మా పేషెంట్లు ఇచ్చారు, మన దగ్గర ఇవ్వలేదు. స్టేషన్లు ఇచ్చాము, వాళ్ళు వస్తారు మామూలు తుది మంత్రం మాట్లాడి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళ కథలు కూడా చేస్తున్నారు. దాన్ని ఇప్పుడు ఏంటంటే సార్ ఇది లోపల సార్ 30 మంది ఏంటంటే తాగడం, ప్రతిరోజు గొడవలు ఉంటాయి, ప్రతిరోజు తవ్వులు పెట్టుకుంటారు. ఎవరు మన దాంట్లో వస్తా ఉంటే గొడవలు చేస్తారు. ఆ కటింగ్ కూడా ఎక్కడ చేస్తారు. మీరు కావాలి చూడండి సార్, అక్కడ కుక్కలే ఉంటుంది. ఆ మొత్తం వేస్ట్ చేసి గందరగోళంగా వాటర్ అంతా రోడ్డు మీద వదిలేస్తారు. రోడ్ అంతా డ్యామేజ్ అవుతుంది సార్. దాని పంచాయతీకి సంబంధించిన పారిశుద్ధ కార్మికులపై విచక్షణారహితంగా వందల పంపకందారులు ఈ శ్మశానం దగ్గర ఉండే కొంతమంది వ్యక్తులు దాడి చేసి విపరీతంగా గాయపడుతున్నారు. వారికి గతంలోనే ఎక్కడన్నా స్థలాలు ఇచ్చున్నారు, ప్రభుత్వ స్థలాలు ఇచ్చున్నారు. దయచేసి ఎమ్మెల్యే గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ మా కౌన్సిల్ తీర్మానం చేసుకొని వాళ్ళ ఖాళీ స్థలాలను ఖాళీ చేయించవలసిందిగా కమిషనర్ గారిని కోరుతున్నాం. ముఖ్యంగా వీళ్ళకి ఏ పార్టీ వాళ్ళు సహాయ సహకారాలు ఎవరు అందించరు. ఏదైనా ఇది దుర్మార్గం చర్య మేము ఖండిస్తున్నాం. వైసీపీ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. వీలైన తొందరగా ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. పోలీసు వారిని మీకు చేయగలి ఎటువంటి వారు కూడా ఇటువంటి దౌర్జన్యాలు చేస్తుంటే ఎవ్వరు కూడా వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయం. అదే వాళ్ళ నివాసం ఉండే దాని మీద స్త్రీలు కానీ పిల్లలు కానీ మార్కెట్కి వెళ్తుంటే వాళ్ళని కూడా రాళ్ళు వేయడం, ఏమన్నా అడిగితే అసభ్యంగా ప్రవర్తించడం, ఎవరన్నా మగవాళ్ళు కొత్త ఏందా ఈ పని చేస్తున్నారంటే వాళ్ళ మీద దాడులు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. తక్షణమే ఇవన్నీ అరికట్టవలసిందిగా సీఏ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి మరియు స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మా పార్టీ తరఫున కోరుతున్నాం.